వీళ్ళ ప్లానింగ్ ఎలా ఉందో చెప్తాను నేను. ఏమా వాటర్ అవసరం లేదు, సెట్ అయిపోయింది. అది కొన్ని రోజులు అలవాటు తప్పింది కదా. మీకు ఈ వాయిస్ క్లిప్ వినిపిస్తాను, ఒకసారి వినండి. గ్రూప్ సభ్యులందరికీ జైవీం. దిస్ ఇస్ నాని నేతల తమ్ముళ్ళు. చాలా మంది వెయిట్ చేస్తున్నట్టున్నారు అసలు ఏం జరిగింది ఏంటి అని అప్డేట్ కోసం. వాస్తవానికి అంతర్వేది కొత్తపేటలో మన స్థలం అంటే గత 40 సంవత్సరాలుగా మన పొజిషన్లో ఉన్నటువంటి స్థలంలో నిన్న రాత్రి అర్ధరాత్రి వంగవీటి రంగ గారి విగ్రహాన్ని పట్టుకొచ్చి పెట్టారు. కాపు సదలు 100 మంది. కాబట్టి నాకు ఉదయం పొద్దున 7 నాకు కాల్ చేశారు. నేను టిఫిన్ టీ కూడా తాగకుండా ఆ గొడవ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ పొజిషన్ ఏంటంటే రంగగారి బొమ్మలు నైట్ ప్రతిష్ఠిస్తే పోలీసులు తీసి కింద పెట్టేశారు. దాన్ని మరలా పోలీసులను కూడా గెంటేసి పట్టుకెళ్ళి మరలా ప్రతిష్ఠించడం జరిగింది. ఆ ప్రతిష్ఠించిన సమయంలో మేము కూడా వెళ్ళి మేము అడ్డుకుంటామని అడిగితే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. అడ్డుకున్న తర్వాత గౌరవ డిఎస్పీ గారు వచ్చారు. కన్స్ట్రక్షన్స్ అన్ని ఆపారు. ఆపిన తర్వాత ఇంతలో గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు, డిఎస్పీ గారు, సిఐ గారు ముగ్గురు కలిపి సుమారుగా ఒక 50 మంది 60 మంది పోలీసు వాళ్ళు వచ్చారు. వీళ్ళందరినీ కలిపి పంచాయతీ బిల్డింగ్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ బాధ కలిగిన విషయం ఏంటంటే కేవలం వాళ్ళ కొన్ని వందల మంది పోగొడుతున్నారు. నియోజకవర్గ నలుమూలల నుంచి, అమలాపురం నుంచి, అన్ని చోట్ల నుంచి. మనం పొద్దున్న నుంచి గ్రూపులో గోల్ పెడుతున్నాం, ఖచ్చితంగా రండి మనకు అన్యాయం జరుగుతుందని. చాలా మంది మరి విన్న వాళ్ళు రాలేదు, మన నాయకులు రాలేదు, ఎవరు కూడా అక్కడ మనకు సరైన సపోర్ట్ ఇవ్వలేకపోయారు. మన లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళే ఏం తెలియకపోయినా. ఒకసారి ఆలోచించండి. ఇక్కడే రంగా గారి విగ్రహం పెట్టడానికి కొద్దిమంది అక్కడ ఉన్న కాపు సోదరులు ప్రయత్నించారు. పోలీసు వారు అక్కడికి వెళ్ళారట, పోలీసు వారు అడ్డుపడ్డారు. దీనికి ఏదైనా సంథింగ్ ఫార్మాలిటీస్ ఉండాలనో మరొకటో పోలీసులు ఆల్రెడీ అక్కడ ఆపారు. పోలీసులు అక్కడ ఆపినప్పుడు అసలు అక్కడ ఈ వైసీపీ కార్యకర్తలకు పనే ఉంటుంది. అక్కడ ఉన్న గొల్లపల్లి సూర్యారావు గారి శిష్యులకు అక్కడ పని ఏంటి? అక్కడికి వెళ్ళి అసలు వీళ్ళ రెచ్చగొట్టడం, గ్రూప్లో ఉదయం నుంచి గ్రూప్లో రెచ్చగొడుతున్నా ఎవడో అక్కడికి రావట్లేదు. అసలు ఎందుకు వెళ్ళాలి ఇంకొకరు? అక్కడ పోలీసులే చట్టపరంగా వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నప్పుడు మరొకరు ఎందుకు వెళ్ళి మరొక వర్గం నుంచి ఎందుకు అడ్డుకోవాలి? ఇది ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం లేకపోతే పోలీసు వారు పర్మిషన్ ఇచ్చారని వాళ్ళు పెట్టుకుంటారు. ఒకవేళ పోలీసు వారు ఆపారు కదా, ఏ కారణాలతో ఆపారో ఆ కారణాలన్నీ రెక్టిఫై చేసుకున్న తర్వాత వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు గవర్నమెంట్తో మాట్లాడుకుని చేసుకుంటారు. లేదా అక్కడ పెట్టడానికి కుదరదని గవర్నమెంటే చెప్తే అక్కడ పెట్టడానికి వాళ్ళే మరో చోట చూపిస్తారు, మరో చోట పెట్టుకుంటారు. ఈ లోపల వైసీపీకి ఏంటి ఉపలాటం? ఈ లోపలనే వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఎస్సీ గ్రూపులన్నింటినీ రెచ్చగొడిచారట, కానీ ఎవరూ వెళ్ళలేదట ఎస్సీలు. అరే వచ్చేయండి అందరూ అని చెప్పేసి అక్కడ ఉన్న వైసీపీ నాయకులు ఎస్సీలందరినీ రెచ్చగొట్టిన ట్రై చేశారట, కానీ ఒక్కడు కూడా వెళ్ళలేదట. అంటే ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయింది, వైసీపీ వాళ్ళ ప్లాన్. అసలు వైసీపీ వాళ్ళు అడ్డుకోవాలని ట్రై చేశారు రంగా గారి విగ్రహాన్ని. రంగా గారు వైసీపీకి ఏం ద్రోహం చేశారు? వైసీపీ నాయకులకి రంగా గారికి ఏం గొడవ ఉంది? వైసీపీ పార్టీలో కాపులు వద్దా? కాపులు ఎవరు వైసీపీకి వద్దని చెప్పి బోర్డు పెట్టేస్తారా? పోనీ అక్కడ గవర్నమెంట్ పోలీసు వాళ్ళు చేయాల్సిన పని, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నప్పుడు వైసీపీ వెళ్ళి ఎందుకు అక్కడ దళితులను రెచ్చగొడుతుంది? రెచ్చగొట్టి అక్కడ కాపులకి దళితులకి గొడవ పెట్టాలి. గతంలో అంబేద్కర్ కోనసీమ విషయంలో కూడా సేమ్ అలాగే చేశారు కదా వైసీపీ వాళ్ళు. ఆ రోజున అల్లర్లలో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కడు, పినిపే విశ్వరూప్ గారు ఇల్లు తగలబెట్టిన కేసులో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కడు వైసీపీడే కదా. అంటే వాళ్ళ ఎమ్మెల్యే ఇల్లు, వాళ్ళ మంత్రి ఇల్లు, వాళ్ళ కార్యకర్తలతో తగలబెట్టించి ఇక్కడ దళిత మంత్రి ఇల్లు తగలబెట్టారంటే కాపులు తగలబెట్టి ఉంటారని అక్కడ దళితులు రెచ్చగొట్టి, ఇక్కడ అంబేద్కర్ పేరు పెడుతున్నారంటే కాపులను అవమానిస్తున్నారు అన్నట్టు అక్కడ కాపులు రెచ్చగొట్టి ఆ రోజున పెద్ద అల్లకల్లోలం చేద్దాం అనుకున్నారు. ఇది కూడా అంతే కదా. ఏమండి, కోనసీమ జిల్లా ఎస్పీ గారికి చెప్తున్నాను, ఈ ఎవరైతే వాయిస్ మాట్లాడిన వ్యక్తి ఉన్నారో ఈయన ఆల్రెడీ లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని దూషించిన కేసులో దాదాపు ఒక 20 రోజులు 30 రోజులు జైల్లో ఉండొచ్చాడు మొన్నే. అయినా కూడా మళ్ళీ అక్కడ కుల విద్వేషాలు రేపడానికి గొల్లపల్లి సూర్యారావు గారు ఇలాంటి నేరస్తులతో కలిపి ప్లాన్ చేస్తున్నారు. ఎస్పీ గారు లేకపోతే డిఎస్పీ గారు గొల్లపల్లి సూర్యారావు గారిని ఇలాంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో విద్వేషాలు రేపడానికి పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వండి. వాళ్ళు పిలిపించి ముందు జాగ్రత్త చర్యగా ముందు వీళ్ళ మీద కేసులు నమోదు చేయండి.
అక్కడ రంగా గారి విగ్రహం పెట్టుకోవడానికి అక్కడ ఉన్న కాపులు ప్రయత్నం చేయటువంటి పోలీసు వారు వెళ్ళి ఆగండి, మీరు కంగారు పడకండి, ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయని వాళ్ళు ఆల్రెడీ వాళ్ళతో చర్చలు జరుపుతున్న క్రమంలో వేరే కులాన్ని రెచ్చగొట్టి అక్కడ తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ పోలీసులు కూడా వచ్చి లేదు ఇక్కడ బలవంతంగా పెడతాం, ఇది ఎస్సీలదైనా కూడా మేము పెడతామంటే పోనప్పుడు ఎస్సీల నుంచి వ్యతిరేకత వచ్చిందంటే అర్థం ఉంది. అరే పోలీసులు అక్కడ ఆపుతున్నప్పుడు, పోలీసులు వాళ్ళకి నచ్చ చెప్తున్నప్పుడు, పోలీసులు అక్కడ రూల్స్ గురించి ఇచ్చేస్తున్నప్పుడు మధ్యలో వైసీపీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటి? వైసీపీ వాళ్ళు ఇంకో కులాన్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఈ పాయింట్ అర్థం చేసుకోవాలా. ఎందుకంటే అది రాజోలు. రాజోలు అంటే అక్కడ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే కాబట్టి రాజోలు ప్రాంతంలో ఇక జనసేన వాళ్ళు వచ్చి కాపులు ఎవరో రంగా గారి విగ్రహం పెట్టేస్తున్నారు కాబట్టి మనం ఎస్సీలు అందరం ఇప్పుడు వాళ్ళ మీదకి వ్యతిరేకంగా వెళ్ళిపోవాలి అని ఘర్షణ క్రియేట్ చేసి ఆ ఎస్సీలు అందరూ వైసీపీలో ఉండాలి, ఎందుకంటే ఇది మన పార్టీ అన్నట్టు అలా క్రియేట్ చేసుకుంటారు. ఏంటో ఇది? ఇది అయిపోయింది కదండి. కొత్తపల్లి ఇది కూడా పిఠాపురం నియోజకవర్గం, మరి చూడండి. మరి అక్కడ జనసేన నియోజకవర్గం రాజోల్లో రంగా గారి విగ్రహం గురించి గొడవ పెడతారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంలో కొత్తపల్లిలో రంగా గారి విగ్రహం మీద దాడి జరుగుతుంది. దాడి జరుగుతుంది ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారి వైఫల్యం ఇది అంటారు. రాత్రి మీద ఎవడో పనికి మాలినోడు చేస్తాడు. ఏమో ఎవరు చేయించుంటారంటే ఎవరికి పవన్ కళ్యాణ్ గారు నిరుగును పెడితే ఎవరికి లాభమో వాళ్ళే చేయించుంటారు. వాళ్ళే విగ్రహాల మీద దాడి చేస్తారు, మళ్ళీ వాళ్ళే ఆ రంగా గారికి అనుకూలంగా ధర్నాలు చేస్తారు. ఎలాగా? ఆల్రెడీ మనం ఆయన వివేకానంద రెడ్డి గారి మాట చూసాం కదా, వాళ్ళే చంపుతారు, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టేస్తారు, నారాసుర రక్త చరిత్ర అంటారు, దానికోసం వాళ్ళే పోరాడతారు. మళ్ళీ వాళ్ళే వెళ్ళి వివేకానంద రెడ్డి గారి విగ్రహం దండేస్తారు. అని అమ్మ సినిమాల్లో కూడా లేదురా బాబు, మైండ్ బ్లాక్, అసలు పిచ్చి వచ్చేది నాకు వాళ్ళ స్ట్రాటజీలు చూస్తూ ఉంటే. సేమ్ ఇక్కడ కొత్తపల్లిలో కూడా రంగా గారి విగ్రహంతో గేమ్. అంటే పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలోనే రంగా గారి విగ్రహాలకి రక్షణ కల్పించట్లేదు, సో పవన్ కళ్యాణ్ గారి ఫెయిల్యూర్ అని ఇప్పుడు కాపు వర్గంలో ఆయన్ని డిఫేమ్ చేయాలి. ఇవన్నీ ఒకదానికొకటి లింకప్ అయి ఉన్నాయండి, ఏది కూడా విడివిడి సంఘటనలు కాదు ఇవి, అన్నీ కూడా ఒకదానికొకటి లింకప్ అయి ఉన్న కార్యక్రమాలు ఇవి. అంటే ఆర్ నారాయణమూర్తి గారు వ్యాఖ్యలు చేశారు. ఆర్ నారాయణమూర్తి గారు వ్యక్తిపరంగా చాలా మంచోడు, చాలా ఉన్నతమైన భావాలు కలిగినాడు. కానీ ఆయన నేను గత ప్రభుత్వ హయాం నుంచి కూడా చూస్తున్నాను, ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి గారు రేపు కాస్త మొగ్గు చూపిస్తూ ఉంటాడు. ఆయన ఆ మొగ్గు చూపించే క్రమంలోనే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా విమర్శిస్తూ, అంటే వైసీపీ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ వైసీపీ వాళ్ళు తిట్టారనుకో అర్థమైపోద్ది, ఇంకా ఎక్కువ గట్టిగా ఏమైనా మాడితే లోపలికి వెళ్ళిపోతారు. అందుకని న్యూట్రల్గా ఉన్న వ్యక్తుల్ని ఇప్పుడు చూడండి, ప్రవీణ్ పగడాల గారి కేసులో ఎవరు ఫైట్ చేసింది? ఎవరు దాన్ని హత్యగా చిత్రీకరించేద్దాం, హత్యగా మార్చేద్దాం అని పగలు రాత్రి 90 వేసి మొత్తం ప్రెస్ మీట్లు పెట్టింది ఎవరు? వైసీపీ నాయకుడు కాదు, కానీ వైసీపీకి సంబంధం లేని వాళ్ళతో చేయించారు వాళ్ళు.